అంటే RRR తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ని చూడలేమన్న టైంలో మళ్ళీ దేవరా రాబోతుంది. చాలా అంటే చాలా అంటే ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే కోసుకుంటాం అన్న, నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాకు. అంటే ఆయన డ్యాన్స్ అన్నిట్లో అన్న, ఎన్టీఆర్ అంటే అన్నిట్లో ఒకటి డ్యాన్స్ కానీ ఆయన మాటది, ఆయన స్పీచ్ అన్న ఒక మోటివేషన్ స్పీచ్. ఎందుకంటే ఫ్యాన్స్ని అంత ఆదరించే పర్సన్ అయితే ఎవరు ఉండరు అన్న. ఎందుకంటే అన్న స్టేజ్ మీదకి వచ్చిన కాడ నుంచి పోయేదాకా 10 సార్లు జాగ్రత్త చెప్తాడు అన్న. ఏ హీరో చెప్పండి నాకు తెలిసి, జాగ్రత్త, మీ జాగ్రత్త, మీ ఫ్యామిలీ వాళ్ళు జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి, యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా వెళ్ళండి అని బాగా ఎమోషనల్గా చెప్తాడు. అట్లా ఫ్యాన్స్ని పట్టించుకునే పర్సన్ ఎన్టీఆర్ కాబట్టి ఆయన మీద చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది. దేవరా మూవీ అంటే ఖచ్చితంగా హిట్ అయింది అన్న, 100% హిట్ అయింది. జాహ్నవి హిందీ యాక్టర్ కదా, శ్రీదేవి కూతురు. ఆమె ఇప్పటిదాకా తెలుగులో ఒక్క మూవీ కూడా చేయలేదు నాకు తెలిసి. సో ఫస్ట్ టైం చూడడానికి కూడా మస్తు ఉంటుంది అన్న. సో ఎన్టీఆర్తో కాంబో కూడా చాలా బాగుంటుంది. సో కంప్లీట్గా ఈ మూవీలో డిఫరెంట్ మాస్ లుక్గా చూపించబోతున్నారు కదా, సో ఎలా ఉండబోతున్నారు? డిఫరెంట్ మాస్ లుక్. ఇంకొకటి ఒక లీక్ ఏదైనా వాటర్లో సీన్స్ ఉంటాయంట అన్న. వాటర్లో సీన్స్ అనేవి మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ సీన్స్ ఉంటాయంట అవి. ఎందుకంటే అవతార్ రేంజ్లో ఉంటాయంట లోపల వాటర్లో సీన్స్. సో దానికోసం బాగా వెయిటింగ్ అన్న. ఎందుకంటే అంటే మన తెలుగులో ఇప్పటిదాకా తీయని వాటర్లో సీన్స్ దాంట్లో తీస్తున్నారంట దేవరాలో. సో అదొక మంచి టాపిక్ అనే చెప్పాలి. సో ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న, 100% హిట్ అవుతుంది. మంచి కేజీఎఫ్ కానీ సలార్కి వాటిలాగా లింక్ ఏమైనా ఉంటుందంటారన్న? లింక్ ఉంటుంది అన్న, లింక్ ఉంటుంది. ఎందుకంటే మనకి సలార్తో లేదు, సలార్తో కేజీఎఫ్కి లేదు, కానీ లింకు ఉండొచ్చేమో అన్న, మరి చెప్పలేము. ఎందుకంటే ఏమైనా అంటే ముందుకు పోతా తెలుస్తుంది అన్న. ట్రైలర్ రిలీజ్ తర్వాత అర్థమైపోయింది ట్రైలర్లో వెనక బ్యాక్గ్రౌండ్ ఉందా, వెనక ఏమైనా క్యారెక్టర్స్ కేజీఎఫ్లో ఉన్న క్యారెక్టర్స్ సలార్లో ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా వస్తాయా అని చూడాలి. క్యారెక్టర్స్ రాకపోతే లింక్ లేనట్టే. డెఫినెట్గా ఇది హిట్ అవుతుందంటారన్న? ఖచ్చితంగా హిట్ అన్న. అంటే బాక్స్ ఆఫీస్ బదులు పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారన్న? ఫ్లాప్ వచ్చింది ఆచార్య, అవును, ఈయనేమో హిట్లో ఉన్నాడు, అవును, కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది, హిట్ అవుతుంది అన్న. ఎందుకంటే డైరెక్టర్ కొరటాల శివ అంటే ఈ మధ్యలో డౌన్లో నడుస్తున్నాడు. ఇంతకుముందు మంచి హిట్లు ఉన్నాయి. సో జనతా గ్యారేజ్ ఆయననా, సో ఆ జనతా గ్యారేజ్ హిట్. సో అంటే ఎన్టీఆర్తో మంచి ర్యాపోనే ఉందన్న. ఎన్టీఆర్తో ఫ్లాప్ అయితే కాలేదు. సో ఒకరి ఇద్దరితో అయింది. ఖచ్చితంగా ఇదైతే దేవరైతే హిట్ అన్న. ఎందుకంటే ఆ పోస్టర్ కూడా వేరే ఉందన్న, డిఫరెంట్ పోస్టర్, ఎక్కడ చూడలేదు అట్లా ఉంది పోస్టరు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా హిట్ చేస్తారు. ఒకవేళ ఆ మూవీ ఫ్లాప్ రేంజ్లో ఉన్నా కూడా ఎన్టీఆర్ యాక్టింగ్తో తీసుకుపోయి ఎక్కడో పెడతాడు అన్న.